జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మీడియాను అంతకుమించి ఏ సోషల్ మీడియాను ఉపయోగించి విచ్చలవిడిగా దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి ఉపయోగించుకున్నారో ప్రస్తుత పాలకపక్షం, ఇప్పుడు అదే పాలకపక్షం అదే సోషల్ మీడియాను చూసి ఎందుకో చాలా భయపడిపోతూ ఉన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలనే దుర్మార్గపు ఆలోచనలు, అసభ్యతను కంట్రోల్ చేయాలనుకున్నంత వరకు ఓకే. చివరికి దీన్ని కంట్రోల్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టుల మీద గంజాయి కేసులు పెట్టడం చూస్తే ఎంత భయపడుతున్నారో మనకి ఈజీగానే అర్థమవుతుంది. సోషల్ మీడియా పోస్టులు అంటే కానీ ఇంతగానం ఎందుకను మహిళలను కించపరచడం, అసభ్యత, హద్దులు దాటే మాట ఎవడో అంగీకరించకూడదు. అటువంటి వాటికి అడ్డుకట్ట పడాలి. ఎలా పడాలో పాలకులు ఆలోచించాలి. అలా కాకుండా వీళ్ళకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారని వాళ్ళని తీసుకెళ్లి గంజాయి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామనడం దుర్మార్గమే కదా. అండ్ ప్రతి దగ్గర ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా పోస్టుల మీద, అసలు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు అయితే అసెంబ్లీలోనే కులాల గురించి మాట్లాడతారు. ఇంకా తాజాగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే నిన్న ఆటో డ్రైవర్ సేవ అనే కార్యక్రమం చేసింది కదా ప్రభుత్వం. నర్సీపట్నంలో ఆ పెద్ద మనిషి ఒక కార్యక్రమంలో పాల్గొని డైరెక్ట్గా పోలీసులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఏమని? నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా, నా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళను పట్టుకొని సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో పడేయండి అని డైరెక్ట్గా పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నారు. సార్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారట, తన మీద పోస్టులు పెడుతున్నారట సోషల్ మీడియాలో, వాళ్ళను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయండి, సంవత్సరం జైల్లో పడేయండి అని. అంటే దాని ఉద్దేశం ఏంటి? సోషల్ మీడియా మీద పోస్టులు పెడితే 41 నోటీస్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. సంవత్సరం జైల్లో పడేయండి అంటే అటువంటి వాళ్ళ మీద వెళ్ళి గంజాయి కేసులు పెట్టండి, లోకి నీకేమైనా కేసులు పెట్టండి అని చెప్పడమేనా? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఆ సార్కి తెలుసు కదా సోషల్ మీడియా పోస్టులలో అరెస్టులు చేయకూడదు అని. అయినా సంవత్సరం జైల్లో పడేయండి వాళ్ళని అంటున్నారంటే ఇంకేదో కేసులు పెట్టండి అని. మరి ఏం చేస్తాం? ముఖ్యమంత్రి నుంచి, హోంమంత్రి నుంచి, స్పీకర్ నుండి సోషల్ మీడియా అంటే బహుశా ఇంతగానో వీళ్ళు భయపడుతున్నారా? మరి ఇంకేదో కారణాలా?